నమస్కారం ఫ్రెండ్స్, దిస్ ఇస్ లతా వెంకట్ ఫ్రమ్ గువి. ఈరోజు మనం స్ట్రింగ్స్ ఇన్ పైథాన్ చూడబోతాం. సో స్ట్రింగ్ డేటా టైప్ ఇన్ పైథాన్ ఏమని చెప్తే, ఏ టెక్స్ట్ అయినా పైథాన్ వచ్చి స్ట్రింగ్ అనేసి ఎత్తుకుంటుంది. సో ఎనీ టెక్స్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ స్ట్రింగ్స్ ఇన్ పైథాన్ అని చెప్పొచ్చు. స్ట్రింగ్స్ అంటే ఎట్టది క్యారీ అవుట్ చేస్తుంది అని చెప్తే, ఎనీ క్యారెక్టర్ విత్ ఇన్ ఏ సింగిల్ కొటేషన్ మార్క్, లేదంటే డబుల్ కొటేషన్ మార్క్, లేదా ట్రిపుల్ కొటేషన్ మార్క్లో ఇచ్చినారంటే ఆ డేటా అనేది పైథాన్ స్ట్రింగ్ డేటా టైప్లో తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు హౌ టు క్రియేట్ ఎ స్ట్రింగ్ అని చెప్పారంటే ఇది చాలా సింపుల్. ఒక ఎంటీ కోర్స్లో ఉండే ఒక ఎంటీ కోర్స్ని అయితే ఒక వేరియబుల్ అసైన్ చేశారంటే ద వేరియబుల్ ఇస్ ఏ స్ట్రింగ్ వేరియబుల్ చెప్పొచ్చు. లేదంటే డబుల్ కొటేషన్ మార్క్లో ఇచ్చిన డేటా, లేదా ఒక సింగిల్ కొటేషన్ మార్క్లో ఇచ్చిన డేటా, లేదంటే ఒక ట్రిపుల్ కొటేషన్ మార్క్ ఇచ్చిన డేటా, ఏదైనా అది స్ట్రింగ్ వేరియబుల్లో అసైన్ చేసుకుంటుంది. ఇప్పుడు స్ట్రింగ్ కన్కార్డినేషన్ ఇస్ వెరీ ఈజీ. ప్లస్ ఆపరేటర్ ఏం చేస్తుందని చెప్తే, ఇట్ విల్ యాడ్ 2 స్ట్రింగ్స్, అంటే కన్కార్డినేట్ 2 స్ట్రింగ్స్. ఇప్పుడు న్యూమరిక్ డేటా ఇచ్చినారంటే ఈ ఆపరేటర్ వచ్చి ఇట్ విల్ యాడ్ 2 న్యూమరిక్ డేటా. ఇదే స్ట్రింగ్ అనేస్తే ఇట్ విల్ కన్కార్డినేట్ 2 స్ట్రింగ్ డేటా, అంతే డిఫరెన్స్. సో స్ట్రింగ్ని కన్కార్డినేట్ చేసేది పైథాన్లో చాలా ఈజీ. C++ మీరు ప్రోగ్రామ్ చేసేసి వచ్చి దీంట్లో చూసారంటే పైథాన్ ఎంత ఈజీ అని తెలుస్తుంది. తర్వాత రిపీటింగ్ ఎ స్ట్రింగ్, సో సింపుల్. ఎట్లా రిపీట్ చేస్తారని చెప్తే, ప్రింట్, ఇప్పుడు ఎన్ని టైమ్స్ నేను ఆ స్ట్రింగ్ని రిపీట్ చేయాలో అన్ని టైం నేను మల్టిప్లై చేశానంటే ఇట్ విల్ రిపీట్ ది స్ట్రింగ్ దట్ మెనీ టైమ్స్. ఓకే, సో మెసేజ్ 2 ఈజ్ రెప్లికేటెడ్ 5 టైమ్స్. సో 5 టైమ్స్ వచ్చి ఆ స్ట్రింగ్ రిపీట్ అయింది. సో కన్కార్డినేషన్ అండ్ రెపిటేషన్ చూసాం, హౌ టు క్రియేట్ ఎ స్ట్రింగ్ చూసాం. నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్స్ అంటే చూస్తాం. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ స్ట్రింగ్ ఇన్ ఏ సింగిల్ కోట్స్, నడులో ఒక సింగిల్ కోట్స్ నాకు అవసరం వస్తుంది. అప్పుడు పైథాన్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది స్టార్టింగ్ అని ఇది ఎండింగ్ పాయింటా, లేదు ఇది ఎండింగ్ పాయింట్ అని కన్ఫ్యూజ్ అయ్యి ఒక ఎర్రర్ ఒకటి క్లోజ్ చేసేస్తుంది. ఈ ఎర్రర్ని ఓవర్కమ్ చేయాలని చెప్తే నేను ఎస్కేప్ సీక్వెన్స్ యూజ్ చేయాలా. ఎలా అని చెప్తే, జస్ట్ ఈ యొక్క కొటేషన్ మార్క్ ముందు ఒక ఎస్కేప్ సీక్వెన్స్ ఇచ్చినారంటే ఈ ఎర్రర్ వచ్చి ఓవర్కమ్ అయిపోతుంది. సో ఎన్ ప్రింట్ చేశారంటే ఇట్ విల్ బి ప్రింటెడ్ లైక్ దిస్. సో ఎస్కేప్ సీక్వెన్స్ వచ్చి స్పెషల్ క్యారెక్టర్స్ని మనం ఈజీగా దాంట్లో ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మల్టీలైన్ స్ట్రింగ్స్. ఇప్పుడు చాలా లైన్స్ ఉండే స్ట్రింగ్స్ని అటాచ్ చేయాలని చెప్తే చాలా ఈజీ. ట్రిపుల్ కొటేషన్ మార్క్లు ఇచ్చేసారంటే అంతే ఈజీగా పోతుంది. సో ట్రిపుల్ కొటేషన్ మార్క్ ఇచ్చి నేను ఒక లైన్ ఈ చోట్ల ఒక ఎస్కేప్ సీక్వెన్స్ ఇచ్చినాను అంటే ఏమి, ఇంకా కంటిన్యూషన్ ఉంది ఈ లైన్లో అని అర్థం. సో దీన్ని కూడా కంటిన్యూ చేసి అట్నే ప్రింట్ చేసేస్తుంది పైథాన్. సో దిస్ ఈస్ హౌ పైథాన్ ఈస్ ప్రింటింగ్ మల్టీలైన్ స్ట్రింగ్స్. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ స్లైసింగ్ ఎట్లా చేస్తారని చెప్తే, ఇప్పుడు ఒక కేక్లోంచి ఒక పీస్ ఆఫ్ కేక్ మొత్తం స్లైస్ చేసి ఎత్తేలాగా ఒక స్ట్రింగ్ వేరియబుల్ నుంచి నడులో ఒక సబ్ స్ట్రింగ్, లేదంటే ఒక పీస్ ఆఫ్ స్ట్రింగ్ దాంట్లో నుంచి పీస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎత్తుకోవాలని చెప్తే ఐఎమ్ యూజింగ్ స్ట్రింగ్ స్లైసింగ్ అట్లా చేయాలని చెప్తే, ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ స్టోర్ చేస్తాను. గోకుల్ కృష్ణన్ అనే ఒక డేటాని ఒక స్ట్రింగ్ వేరియబుల్లో స్టోర్ చేసేసాను. ఇది మెమరీ లోపల ఎట్లా స్టోర్ అయి ఉంటుంది అనే నాలెడ్జ్ ఉండేప్పుడు మన స్లైసింగ్ ఈజీగా అర్థం చేసుకుంటాం. సో మెమరీలో ఇలాగా స్టోర్ అయి ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ఇన్ ది స్ట్రింగ్ను ఒక ఇండెక్సింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్కి 0 అండ్ సెకండ్ క్యారెక్టర్కి 1. మన హ్యూమన్స్ వచ్చి 1లో నుంచి కౌంట్ చేస్తాం, కంప్యూటర్స్ ఎప్పుడే 0 నుంచి కౌంట్ చేస్తుంది. సో ఒక్కొక్క స్ట్రింగ్లో ఉండే ఒక్కొక్క ఎలిమెంట్ కింద ఒక ఇండెక్స్ ఇస్తుంది. ఇది ఫార్వర్డ్ ఇండెక్స్. తర్వాత బ్యాక్లో నుంచి వచ్చేదానికి ఒక ఇండెక్సింగ్ ఇస్తుంది, ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ ఇండెక్స్. సో లాస్ట్ క్యారెక్టర్ మనం ప్రింట్ చేయాలంటే ఎయిదర్ 12 ఇండెక్స్ యూస్ చేసుకోవచ్చు, లేదు -1 యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బోత్ ఆర్ సేమ్. సో దిస్ ఈస్ బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్, దిస్ ఈస్ ఫార్వర్డ్ ఇండెక్సింగ్. ఇప్పుడు ఐ వాంట్ టు టేక్ దిస్ క్యారెక్టర్ ఆర్ మొత్తం నేను ప్రింట్ చేయాలని చెప్తే ఏం చేయాలా, str6 అని వేస్తే ఆర్ మొత్తం చిక్కుతుంది మనకు. ఇప్పుడు ఐ వాంట్ టు టేక్ ద క్యారెక్టర్ కే అని చెప్తే ఏం చేయాలా, కే మొత్తం str2 అని చెప్పామంటే కే మొత్తం. ఇప్పుడు హౌ టు స్లైస్ స్ట్రింగ్ అనే సింటాక్స్ మనం చూస్తాం. ఇప్పుడు స్ట్రింగ్ వేరియబుల్ ఇచ్చేసి స్టార్టింగ్ ఇండెక్స్ ఇక్కడ ఇవ్వాలా, ఎండింగ్ ఇండెక్స్ ఇక్కడ ఇచ్చేసి స్టెప్ వాల్యూ మనం ఇవ్వాలి. అంటే స్టెప్ వాల్యూ ఉంటే 1/1 2/2 ఎట్లా ఆ స్ట్రింగ్స్ని మనం ఎత్తుకుంటాం అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ ది స్ట్రింగ్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ str0 అని చెప్తే దేనికి ఇస్తుంది, 0 ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ G అనేసి డిస్ప్లే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు str-1 అని చెప్తే -1 అంటే ఎక్కడ, లాస్ట్ క్యారెక్టర్.
సో లాస్ట్ క్యారెక్టర్ అంటే ఇది ఏం ఇండెక్సింగ్ మనం ఇచ్చినాం ఇక్కడ, రివర్స్ ఇండెక్సింగ్ ఇచ్చినాం. లాస్ట్ -1 అని చెప్తే ఇట్ విల్ ఫెచ్ ఎన్ ని తీసుకొని వచ్చి ప్రింట్ చేసేస్తుంది. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు ప్రింట్ మేబీ కృష్ణ అని ప్రింట్ చేయాలని పెట్టుకుంటే KRISH. ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలా, 5th ఇండెక్స్లో నుంచి 11th ఇండెక్స్ దాకా. ఒక ఎండింగ్ ఇండెక్స్ని +1 వేసుకోవాలి. 12th ఇండెక్స్ వేసుకుంటే అది 11thలో ముగించిపోతుంది. అట్లా చేయొచ్చును. లేదంటే రివర్స్ ఇండెక్సింగ్లో ఎత్తుకోవాలంటే -8లో నుంచి -1 దాకా చేశారంటే కృష్ణ అని ఇస్తుంది. ఇప్పుడు స్ట్రింగ్ ఆఫ్ -8 to -1 చేశారంటే ఇట్ విల్ ప్రింట్ కృష్ణ. సో ఫ్రమ్ -8 ఇట్ విల్ గో టు -1. -1లో ఉండే n ఎందుకు రాలేదంటే ఇది బాగా అర్థం చేసుకోండి, ఇన్క్లూడింగ్ ద ఫస్ట్ ఇండెక్స్ బట్ ఎక్స్క్లూడింగ్ ద లాస్ట్ ఇండెక్స్. -8 ఎత్తుకుంటుంది, -1 ఎత్తుకోదు, దానికి ముందు ఉండే ఇండెక్స్ వరకు వస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీఆర్ స్లైసింగ్ ఏ స్ట్రింగ్. తర్వాత ఇప్పుడు రివర్సింగ్ ఏ స్ట్రింగ్. ఇప్పుడు నేను ఈ స్టార్టింగ్ ఎలిమెంట్ని, స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ని మనం వాట్ ఈజ్ ఇట్ ఇయ్యలేదు, వి నెగ్లెక్ట్ టు గివ్ దట్ అని చెప్తే ఇది 0th నుంచి ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ వరకు తీసుకుంటుంది బై డిఫాల్ట్గా. స్టెప్ వాల్యూ -1 ఇచ్చినాను కనుక లాస్ట్లో నుంచి 1 by 1గా ఫిట్ చేసుకునేసి రివర్స్లో స్ట్రింగ్ ఇస్తుంది. ఓకేనా. సో ఇఫ్ యూ డోంట్ యూజ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ 0 to end of the string. సరే, ఇప్పుడు ఐ వాంట్ టు ప్రింట్ ద ఫుల్ స్ట్రింగ్. నేను స్టెప్ వాల్యూ ఇలా ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఎండింగ్ ఇలా అని చెప్తే ఫుల్ స్ట్రింగ్ అది తీసుకొని వచ్చి ఇచ్చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్స్. స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే యూజువల్గా అన్ని లాంగ్వేజ్లో మనం ఏం చేస్తాం, ఒక స్ట్రింగ్ లెంత్ ఏం కనిపెడతాం, లేదా అది అప్పర్ కేస్ అంటే క్యాపిటల్స్, అప్పర్ కేసా లోయర్ కేసా అని మనం చెక్ చేస్తాం, లేదా స్ట్రింగ్ ఈ క్యారెక్టర్లో ఎండ్ అయిందా, లేదా ఈ క్యారెక్టర్లో స్టార్ట్ అవుతుందా, ఇలాంటి ఫంక్షన్స్ అన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో ఒక్కొక్కటి చూస్తాం ఇక్కడ. ఇప్పుడు ఐఎమ్ క్రియేటింగ్ ఏ స్ట్రింగ్ హియర్. నౌ ఫస్ట్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ వేసామంటే ఏమొస్తుంది 14, బికాజ్ ఈ నడులో ఉండే స్పేస్ కూడా తీసుకుంటుంది, దానివల్ల 14 క్యారెక్టర్స్ ఈ స్ట్రింగ్లో ఉండేసి వస్తుంది. తర్వాత ఈ లోయర్ అని చేసామంటే ఇది లోయర్ కేస్ అని చూస్తుంది, ఇది అన్ని లోయర్ కేస్ కాదు, G and K వచ్చి అప్పర్ కేస్లో ఉంది కాబట్టి ఈస్ లోయర్ అంటే ఫాల్స్ అని ఇస్తుంది. అగైన్ ఈజ్ అప్పర్ అని చూసామంటే అది కూడా ఫాల్సే, ఎందుకంటే మిగతా క్యారెక్టర్స్ అన్నీ లోయర్లో ఉంది, GK తప్ప. సో ఇది ఇట్ ఈస్ నాట్ ఇన్ అప్పర్ కేస్, ఇట్ ఈస్ నాట్ నెయిదర్ ఇట్ ఈస్ ఇన్ అప్పర్ ఆర్ నార్ ఇట్ ఈస్ ఇన్ లోయర్. ఓకే, రెండు కలిపి ఉండాలి కాబట్టి రెండు ఫాల్స్ వస్తుంది. సో ఈస్ ఆల్నమ్, ఇది ఆల్ఫాబెటికా నెంబరా అని చూస్తుంది దానికి. ఇది ఆల్నమ్ అంటే న్యూమరికా కాదు, ఇది ఫాల్స్, న్యూమరిక్ డేటా దీంట్లో లేదు. ఈస్ ఆల్ఫాబెటికా, సో ఇది ఆల్ఫాబెటిక్ స్ట్రింగ్గా S2 ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఇక నడులో ఒక స్పెషల్ క్యారెక్టర్ వస్తుంది కదా, అంటే స్పేస్, ఆ స్పేస్ వచ్చి నాట్ ఆల్ఫాబెటిక్, సో అది ఫాల్స్ అనేసి వస్తుంది. తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఎండింగ్ ఇన్ N అనే క్యారెక్టర్లో ఎండ్ అవుతుందని చూస్తుంటే yes true, ఇట్ ఈస్ ఎండింగ్ విత్ N. తర్వాత స్ట్రింగ్ ఈజ్ ఇట్ స్టార్టింగ్ విత్ N అనే క్యారెక్టర్లో స్టార్ట్ అవుతుందో ఫాల్స్, ఇది జీరో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రింగ్ టైప్ కాస్టింగ్లో మనం చూసాం మొదల్లో హౌ టు కన్వర్ట్ ఏ ఇంటీజర్ టు ఫ్లోట్ అని చెప్పేసి. ఇప్పుడు హౌ టు కన్వర్ట్ ఏ ఇంటీజర్ టు ఏ స్ట్రింగ్. సో strf అనేసి మనం ఒక ఫంక్షన్ ఇచ్చి దాంట్లో ఏదైనా ఒక ఇంటీజర్ వేరియబుల్ ఇచ్చినామంటే దాన్ని స్ట్రింగ్గా అది కన్వర్ట్ చేసుకుంటుంది. ఎందుకు ఇక్కడ మనం స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలని చెప్తే వీఆర్ కన్కార్డినేటింగ్ హియర్. నేను ఒక స్ట్రింగ్ తోటి కన్కార్డినేట్ చేసేప్పుడు ఇంకో క్యారెక్టర్ని ఇక్కడ స్ట్రింగ్గా ఉండాలి. సో నేను ఏం చేస్తాను, ఏజ్లో 45 అనే ఇంటీజర్ స్టోర్ చేసి పెట్టుకున్నా, ఇప్పుడు ఆ ఏజ్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకొనేసి ఈ స్ట్రింగ్ తోటి ఈ ప్లస్ ఆపరేటర్ పెట్టి కన్కార్డినేట్ చేసుకున్నా. సో యూ లెర్న్ నౌ స్ట్రింగ్ టైప్ కాస్టింగ్. ఓకే, ఇప్పుడు ఇంటీజర్ని స్ట్రింగ్గా మార్చుకునే దానికి ఫంక్షన్ వచ్చి str. ఓకే, సో యూ హ్యావ్ ఫినిష్డ్ స్ట్రింగ్ ఫంక్షన్స్. చాలా ఫంక్షన్స్ ఉంది, మనం కొన్ని ఫంక్షన్స్ నేర్చుకున్నాం. సో మీది గూగుల్ చేసి మీరు చాలా ఫంక్షన్స్ దీన్ని పెట్టి నేర్చుకోవాలి. నేను ఒక 10 ఫంక్షన్స్ చెప్పించినంటే మీరు దాన్ని పెట్టి నూక్ అండ్ కార్నర్స్ బాగా అర్థం చేసుకునేసి దాన్ని బాగా కోడింగ్లో ఇచ్చి కోడ్ చేసుకునేసి మిగతా ఫంక్షన్స్ కూడా మీరే నేర్చుకోవాలి, అలా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు హౌ టు క్లియర్ ద కంటెంట్స్ ఆఫ్ అ స్ట్రింగ్. ఈ
ఈ స్ట్రింగ్లో ఉండే కంటెంట్స్ని క్లియర్ చేయాలంటే సో సింపుల్, జస్ట్ ఒక కొటేషన్ మార్క్ ఓపెన్ క్లోజ్ ఇచ్చినారంట, ఆ స్ట్రింగ్లో ఉండే కంటెంట్స్ అన్నీ డిలీట్ అయి క్లియర్ అయిపోతుంది. అయితే ఆ స్ట్రింగ్ మెమరీలో ఉంటుంది, స్ట్రింగ్ వేరియబుల్ వచ్చి మెమరీలో ఉంటుంది. ఆ స్ట్రింగ్ వేరియబుల్ కూడా మెమరీలోంచి తీసేయాలని చెప్తే డెలిటింగ్ స్ట్రింగ్, డెల్ అనే కీవర్డ్ పెట్టి ఆ స్ట్రింగ్ని మెమరీలోంచి హోల్ స్ట్రింగ్ అట్నే తీసేస్తాం. ఓకే, దిస్ క్లియర్స్ ద కంటెంట్స్, దిస్ క్లియర్ ద స్ట్రింగ్ ఇట్స్. ఓకేనా. తర్వాత ఐ వాంట్ టు చేంజ్ ద కంటెంట్స్ ఆఫ్ ద స్ట్రింగ్. ఒక స్ట్రింగ్లో ఉండే కంటెంట్స్ని మనం చేంజ్ చేయని అవ్వదు, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ అని చెప్తారు. అది ఎందుకనేసి మనం చూస్తాం. ఇప్పుడు str0 అంటే ఒక ఎలిమెంట్ మొత్తం నేను చేంజ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ పైథాన్ బికాస్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏమి, స్ట్రింగ్స్లో ఉండే డేటాని మనం చేంజ్ చేయనవ్వదు. అయితే మనకు చేంజ్ చేసి కావాలి కదా, ఒక వేరియబుల్ అంటే ఏమి, వాల్యూ వచ్చి చేంజ్ అవుతూ ఉంటుంది మన ప్రోగ్రాంలో, మనకు అవసరం వస్తుంది చేంజ్ చేసే అవసరం. ఇమ్యూటబుల్ అంటే తర్వాత ఎట్లా చేంజ్ చేస్తాం అది మనం చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్యారెక్టర్ని మొత్తం నేను రీప్లేస్ చేసుకోవాలని చెప్తే ఇలా చేయనవ్వదు, అయితే ఇలా చేయనవును. ఐ వాంట్ టు యూస్ ద రీప్లేస్ ఫంక్షన్, రీప్లేస్ మెథడ్. సో డాట్ రీప్లేస్ ఈ క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్గా రీప్లేస్ చేసేది. ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ పైథాన్ యూజింగ్ రీప్లేస్ మెథడ్. బట్ str ఆఫ్ నేను ఈ స్ట్రింగ్ నేమ్నే మార్చేసాను. ఓకేనా. ఇమ్యూటబుల్ స్ట్రింగ్ అయితే మనం మారిస్తే మారిపోతుంది. ఎట్లా అని చూస్తే దీంట్లో మెమరీ బిహైండ్ ద బ్యాక్ ఎండ్లో కంప్యూటర్స్లో ఏం జరుగుతుందని చూస్తున్నారంటే ఇమ్యూటబుల్కి అయిన మీనింగ్ మనకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను str గోకుల్ కృష్ణన్ అనేసి ఇక్కడ ఇచ్చిన. ఇప్పుడు ఇచ్చినప్పుడు నాకు ఒక మెమరీ ప్లేస్ అంటే మన ఇంటికి ఒక అడ్రస్ ఇచ్చే మరి మెమరీకి ఒక అడ్రస్ ఇచ్చి ఈ వేరియబుల్కి ఒక స్పేస్ ఇచ్చి అలొకేట్ చేసుకునేది కంప్యూటర్ మెమరీలో. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ str ఆఫ్ వెంకట్రమణని ఇచ్చినప్పుడు ఆ స్ట్రింగ్లో పోయి అది మార్చలే, కొత్తగా ఒక అదే నేమ్లో వేరే స్ట్రింగ్ వేరియబుల్ ఒకటి వేరే అడ్రస్ ఒకటి తీసుకునేసి మెమరీలో వేరే కొత్తగా ఒక స్పేస్ ఎత్తి వెంకట్రమణని స్టోర్ చేసింది. సో దీన్ని మనం మార్చి నవ్వలే, ఇమ్యూటబుల్, దీన్ని మార్చి నవ్వలే, కొత్తగా అది తీసుకునింది. కానీ ప్రోగ్రామర్స్కి ఇది మనకిట ఈ సైడ్లో ఉండేదానికి తెలియకుండా తెలియదు. యాక్చువల్గా ఇమ్యూటబుల్ అనేసి మనకు తెలియకుండా ఉంటుంది. అయితే బ్యాక్ ఎండ్లో ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఇది మనం ఒక టెక్నికల్ పర్సన్గా ఉండి తెలుసుకోవాలని చెప్పేసి దీన్ని నేను మీకు చెప్పాను. ఓకే, సో హౌ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ అని చెప్తే ఇట్ ఈస్ నాట్ అగైన్ ద సేమ్ వేరియబుల్, సేమ్ నేమ్లో ఉండే ఇంకో వేరియబుల్, అది ఇమ్యూటబుల్ అని చెప్తాను ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ స్ట్రింగ్ వేరే, ఇక్కడ ఉండే స్ట్రింగ్ వేరే, ఇక్కడ ఉండే స్ట్రింగ్ వేరేనా అటని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ అడ్రస్ని మనం వచ్చి ప్రింట్ చేస్తామంటే మనకు తెలిసిపోతుంది ఈ స్ట్రింగ్ వేరే ఈ స్ట్రింగ్ వేరే అని చెప్పేసి. గట్రా ఎలా ప్రింట్ చేస్తామని చెప్తే ఐడి అని ఒక ఫంక్షన్ ఉంది. ఇఫ్ యూ యూస్ దిస్, ట్రై దిస్ చేయండి. str హై అని చెప్పేసి ఐడి ఒకటి, దాని ఐడి ప్రింట్ చేయండి, దానికైనా అడ్రస్ ఇస్తుంది. మళ్ళీ str ఆఫ్ హలో అని చెప్పేసి దానికి ఐడి ప్రింట్ చేయండి, వేరే అడ్రస్ ఇస్తుంది. సో ఈ str వేరే ఈ str వేరే. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. అర్థమైందా బాగా స్ట్రింగ్స్ అనేది ఏమని చెప్పేసి. So this is the end of the session, students. We'll see in the next class.